Good evening, my dear students. This is Subbarao sir, founder and director of Ashoka Institute Circle, Ashok Nagar Resorts, హైదరాబాద్. చాలామంది కాల్ చేసి మా స్టూడెంట్స్ ఇతరులు చాలామంది సార్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు కాస్త చెప్పండి సార్ అంటున్నారు. సో నేను ఇప్పుడే ఈ ఈ ఈవినింగ్ నేను టీజీపీఎస్సీ గ్రూప్ 3 పేపర్స్ చూడటం జరిగింది. సో ఈ పేపర్ చూసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. ఎందుకంటే టీజీపీఎస్సీలో స్టాండర్డ్ బాగానే పెరిగింది. దీన్ని బేస్ చేసుకున్న గ్రూప్ 2 కూడా స్టాండర్డ్ బాగానే ఉంటుందని మనకు అర్థమైపోతుంది దీన్ని చూడంగల. సో వీళ్ళంతా కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు సార్ అని అంటున్నారు. ఓపెన్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, ఇతర రిజర్వేషన్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని అడుగుతున్నారు. సో ఇవన్నీ చూసి మేము గతంలో గ్రూప్ 1 వీటికి మేము చెప్పిన కట్ ఆఫ్ ప్రకారమే జరిగింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకున్న పరిజ్ఞానంతో, నాకున్న సీనియారిటీ తోటి, నాకున్న ఈ సివిల్స్ గ్రూప్ 1 అవగాహనతోటి నేను ఈ గ్రూప్ 3 వాళ్ళకి నాకున్న ఒక ఐడియా చెప్పదలుచుకున్నాను నేను. సో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ నేను అందరికీ చెప్పేది ఒకటే, మీకు ఇందులో మంచిగా ఉంటే మీరు తీసుకోండి, లేకపోతే మీరు తీసుకోవద్దు. అంతేగాని దయచేసి నెగిటివ్ కామెంట్స్ చేయటం మాత్రం చేయకండి. టీచర్ని రెస్పెక్ట్ చేయండి, గురుదేవోభవ, గురువుని పూజించండి. అంతేగాని మీరు అనవసరమైన కామెంట్స్ పెట్టి టైం వేస్ట్ చేసుకోకుండా దానివల్ల నాకు ఒరిగేది ఏం లేదు, మీకు నష్టపోయేది ఏం లేదు. సరే, దీనికి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు మరి ఇవన్నీ పక్కన పెడితే పేపర్స్ స్టాండర్డ్ అయితే బాగుంది. జిఎస్ పేపర్ వీటిల్లో చూస్తే మనం పేపర్ 1లో వీటిల్లో కొంచెం స్టాండర్డ్ బాగానే ఉంది. అంటే స్టాండర్డ్ పెరుగుతుంది అనమాట. ఇటు యొక్క ప్రశ్నల సరళి బాగా పెరుగుతుంది. కాబట్టి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే ఓపెన్ కేటగిరీ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఓపెన్ కేటగిరీలో 255 నుంచి 265 మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు కట్ ఆఫ్. ఇంకా బీసీఏలో 245 నుంచి 255, బీసీబీలో 240 నుంచి 250 మధ్యలో. ఇట్లా ప్రతి రిజర్వేషన్ కేటగిరీకి వచ్చేసరికి ఎస్సీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక 250, ఎస్టీ అనుకోండి 240, ఈ రేంజ్లో కట్ ఆఫ్ ఉండొచ్చు. నేను ఓవరాల్గా ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అంటే మనకి 255 నుంచి 265 ఉండొచ్చు. దీనికి ఉన్నటువంటి కట్ ఆఫ్. ఈ రేంజ్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు జాబ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు గ్రూప్ 3లో. స్టాండర్డ్ బాగా పెరిగింది కాబట్టి సో కొంచెం ఈ ఎగ్జామ్కి అటెండ్ అయ్యే వాళ్ళు కూడా కొంతవరకు తగ్గారనమాట. కొంత పర్సంటేజ్ కూడా గైర్హాజరైన వాళ్ళు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నారు కంపేర్ టు అదర్ ఎగ్జామ్స్ అన్నమాట. సో కాబట్టి ఓపెన్ కట్ ఆఫ్ అంత ఉండొచ్చు. మీరే ఒక అసెస్ చేసుకోండి. ఓపెన్ కట్ ఆఫ్ 255 నుంచి 265 ఉండొచ్చు అన్నప్పుడు మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ప్రతి దాంట్లోనూ ఒక 5 నుంచి 10 మార్కులు తగ్గించుకుంటున్నారండి. బీసీఏలో ఒక 5, బీసీబీలో ఒక 5, బీసీసీలో ఒక 5, బీసీడీలో ఒక 5. అదేవిధంగా ఎస్సీలో ఒక 5 నుంచి 10 మార్కులు, ఎస్టీలో ఒక 5 నుంచి 10 మార్కులు కిందికి రండి. దీంతో వీళ్ళందరూ కూడా గ్రూప్ 3 రావడానికి అవకాశం ఉందన్నమాట, మా విజన్ ప్రకారం, మా ఐడియాలజీ. సో కాబట్టి వీళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీన్ని బట్టి గ్రూప్ 2లో కూడా కొంచెం స్టాండర్డ్ పెరుగుతుంది. కాబట్టి ఇక ఈ ఎగ్జామ్ గురించి పట్టించుకోకుండా గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వండి గట్టిగా. గ్రూప్ 2 కూడా మనకు చాలా దగ్గరలో ఉంది కాబట్టి గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసినటువంటి సమాచారాన్ని మీకు ఇచ్చాను. నేను ఎప్పుడు కూడా అథెంటికేటెడ్గా అన్ని పేపర్స్ తరోగా చేసి అన్నిటిని ఆలోచించి నేను లేట్గానే పెడతాను వీడియో. సో కాబట్టి ఇది ఈ గ్రూప్ 3 యొక్క పరిస్థితి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మేము ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.